అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మేము హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి విశేషమైన అభిషేక కార్యక్రమాలైతే నిర్వర్తించడం జరిగిందండి శాంతి నిలయంలో. మీరు కూడా మీ ప్రాంతాల్లో, మీ యొక్క ఆలయాల్లో అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకున్నారని కోరుకుంటూ, ఈరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి సందర్భంగా శాంతి నిలయంలో విశేషమైన ప్రసన్నాంజనేయ స్వామి వారికి విశేషమైన తిరుమంజన కార్యక్రమం అయితే జరిగిందండి. అంగరంగ వైభవంగా జరిగింది. వాటిలో భాగంగా ఇక్కడ చూసినట్లయితే పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, అలాగే పసుపు నీళ్ళు, చందనంతో కూడి స్వామివారికి అభిషేకం అనేది అంగరంగ వైభవంగా జరిగింది. ఆ స్వామివారి యొక్క అభిషేకాన్ని మీరు వీక్షించి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మీరు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనోధైర్యాన్ని ఆ ఆంజనేయ స్వామివారు ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ స్వామివారికి ఇవన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా ఈ ద్రవ్యాలన్నిటిని కూడా ఇక్కడ పెట్టి వాటికి శుద్ధి కార్యక్రమాలన్నీ చేసి ఆ తర్వాత స్వామివారికి అభిషేక కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా జరిగిందండి. ఈ వీడియోలో మీరు వీక్షించి ఆ ఆంజనేయ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటూ ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోండి. ఇదిగోండి ఆంజనేయ స్వామివారు ఈ విధంగా ఉంటారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిగా వేంచేసి ఉన్నారు. ఆ స్వామివారికి విశేషమైన తిరుమంజన కార్యక్రమం అనేది ప్రారంభమైంది. ముందుగా జలాభిషేకంతో ప్రారంభమై ఆ తర్వాత అన్ని రకాల అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ నుండి కూడా మంగళ వాయిద్యాలు వస్తాయి. వింటూ ఆ యొక్క ఆంజనేయ స్వామి వారికి జరుగుతున్న అభిషేకాన్ని తిలకించవలసిందిగా నేను కోరుకుంటున్నాను.
చందనంతో అభిషేకం జరిగి చందనం అలంకారం జరిగిన తర్వాత చందనంతో ఆ జలంతో అభిషేకం చేసి అలాగే శుద్ధోదక స్నానాలతో అభిషేకాలన్నీ కూడా చేసి స్వామివారికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అయితే చేయటం జరిగిందండి. మరొక్కసారి అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతికి ఈ విధంగా అభిషేకము, అర్చన కార్యక్రమాలు అయితే యథావిధిగా చేసుకుంటాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఈ 2 కార్యక్రమాలు నిర్వర్తించుకోవటం జరిగింది. మీరు కూడా ఇక్కడ చూస్తున్నారు. ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చూడండి అభిషేక సేవలో ఆ ఆంజనేయ స్వామివారు మనకి ఇక్కడ దివ్య అనుగ్రహాన్ని కలిగిస్తూ దర్శనమిస్తున్నారు. మీరు కూడా ఎలా జరుపుకున్నారు ఏంటనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఆ రామభద్రుడు హనుమంతుడి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, హనుమంతుడు అంత ధైర్యం మనకు కావాలి. అలాగే హనుమంతుడు ఎలా అయితే స్వామి భక్తులు ఎప్పుడు నిరంతరం ఎలా అయితే ఉంటారో అదేవిధంగా మనం కూడా మన స్వామి పట్ల అలాంటి భావనలతోనే ఉండాలని నేర్చుకోవాలని నేను కోరుకుంటూ, ఆ ఆంజనేయ స్వామి వారు అద్భుత విగ్రహ స్వరూపుడై మనకి ఇక్కడ సాక్షాత్కరిస్తూ ఉన్నారు. స్వామివారిని ఈరోజు దర్శనం చేసుకుంటే ఎలాంటి భయాలు ఉండవు. మీరు అనుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా తీరుతాయి. ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క కృపచేత మనందరి యొక్క బాధలన్నీ కూడా తీర్చమని ఆంజనేయ స్వామి వారిని కోరుకుంటూ, ఈ యొక్క ఆంజనేయ స్వామి వారికి జరుగుతున్న అభిషేకాన్ని మీరు ఇప్పటి వరకు వీక్షించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆంజనేయ స్వామి వారి యొక్క కృపను మీ అందరికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతవరకు చూసి ఓపికగా చూసినందుకు చాలా ధన్యవాదాలండి మీ అందరికీ కూడా. మీకు ఎవరైతే ఈ వీడియోని చివరి వరకు చూశారో వారందరికీ కూడా మనోవాంఛాలు అన్నీ కూడా తీరిపోవాలి, ఆరోగ్యం అంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆంజనేయ స్వామి వారి యొక్క అభిషేకం ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటూ, మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశ్వర.